హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను వచ్చేసి మన మొరింగా సూప్ అనమాట, ములక్కాయల సూప్ చేస్తున్నాను. అది మీరు చెప్పండి, మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మీరేమి ఇస్తారు మీ పాపలకి కానీ బాబులకు కానీ? ఎందుకు అంటే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఎవ్రీడే మనకు ఏదో ఒక గుడ్ న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు పెరిగే ఏజ్ కాబట్టి బ్రెయిన్ డెవలప్ కోసం, బోన్స్ డెవలప్ కోసం, యూనో ఐరన్ డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ, వీటన్నిటిని మనం గుర్తుపెట్టుకోవాలి. సో వాటికి సరిపోయే న్యూట్రిషన్స్ ఎవ్రీడే మనం ఇస్తూ ఉండాలి. ఆయన తల్లిపాలు చాలామంది బలం వాళ్ళు 2 years, కొంతమంది 2 years ఇస్తారు, కొంతమంది 3 years ఇస్తారు, కొంతమంది 1 year ఇస్తారు. అస్సలు లేని వాళ్ళకి చాలా ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు డబ్బా పాలు ఇస్తారు కదా. సో దాని తర్వాత మనం 6 months తర్వాత ఫుడ్ ఇంట్రడ్యూస్ చేస్తాం కదా. సో అప్పటి నుంచి మనకి చాలా భయం ఉంటుంది, ఏ ఫుడ్ ఇవ్వాలి, ఏ ఫుడ్ పెట్టాలి, ఏది పెడితే బాగుంటుంది అనేసి. సో మొరింగా మన డ్రమ్ స్టిక్ సూప్, ఈ సూప్ వచ్చేసి చాలా చాలా హెల్దీ, న్యూట్రిషనస్. మొరింగా లీవ్స్ ఎక్కడైనా, మన డ్రమ్ స్టిక్ లీవ్స్ ఎక్కడైనా దొరికినా రోజు ఇంక్లూడ్ చేయండి. ఇట్స్ వెరీ 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 గుడ్. సో నేను వచ్చేసి దీంట్లో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశాను. టమాటా, 1 garlic, జింజర్, అండ్ వచ్చేసి ఆనియన్, మన మైసూర్ దాల్, మైసూర్ పప్పు, డ్రమ్ స్టిక్ లేదు అనుకుంటే మొరింగా లీవ్స్ కూడా రోజు ఎంత వీలైతే అంత పప్పులో మన డ్రమ్ స్టిక్ ఆకులేసి తినిపించండి. ఏదైనా కూరలో స్ప్రింకిల్ చేయండి, వాళ్ళకి పెట్టేది. ఈ సూప్ ఎవరైనా తాగొచ్చు. సో చూసారా, 2 విజిల్ తర్వాత తీసేసి దీన్ని మీద మిక్సీ పెట్టేసుకుని స్ట్రెయిన్ చేసి అదే సూప్ మనం వాళ్ళకి పొద్దున సాయంత్రం 2 సార్లు అయినా ఇవ్వచ్చు, 1 time ఇవ్వాలని. టేస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత టేస్టీగా ఉంటుందంటే పిల్లలు మొత్తం తినేస్తారు. మా బాబుకి ఇది అంటే చాలా ఇష్టం. సో ఈవెన్ వీక్లీ థ్రైస్ చేస్తాను నేను ఇది. దీంట్లో మీరు చింతపండు యూస్ చేయకూడదు. ఈ ఇంగ్రీడియంట్స్ అండ్ ఏ దాలు వేయకండి, ఏ పప్పులు వేయకండి. మైసూర్ పప్పు ఈజ్ ద బెస్ట్ కాంబినేషన్ విత్ మొరింగా. మన డ్రమ్ స్టిక్ ఆకులు కానీ చాలా బాగుంటుంది. దాని న్యూట్రిషన్స్ అండ్ మొరింగా న్యూట్రిషన్స్ చాలా హెల్దీగా ఉంటాయి. మీరు కావాలనుకుంటే బీట్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బీట్రూట్ ఓన్లీ వెజిటబుల్స్, క్యారెట్, బీట్రూట్ అండ్ మిగతా ఒక్క మన గార్లిక్ వేయండి, కొంచెం జింజర్ వేయండి. దీని తర్వాత దీన్ని మనం తాలింపు పెడదాం. తాలింపు ఎందుకు అని అంటే జీరా ఈజ్ కంపల్సరీ. జీరా మనం వేసి బాయిల్ చేయలేం కదా, అందుకనే గీతో మనం దీన్ని కొంచెం తాలింపు పెడితే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఎవరైనా పెద్దవాళ్ళు తీసుకోవాలి అనుకుంటే దీంట్లో ఒక్క మిర్చి, మన గ్రీన్ మిర్చి ఉంటుంది కదా, అది వేయండి. ఎందుకు పెరిగే పిల్లలకి న్యూట్రిషన్స్, పెరిగే పిల్లలకని కాదండి, ఎవరికైనా ఈ రోజులో మన లైఫ్, ఈ రోజులో కాదు ఎప్పటి నుంచి, మన లైఫ్ మన చేతులు లేదు, మనం గ్యారెంటీ ఇవ్వలేము దేనికైనా. సో అందుకని ఎంత న్యూట్రిషన్ తింటే, మనం తినడానికి కాదు, మనం బతకడానికి తినాలి. యాక్చువల్గా మనం ఏంటంటే తినడానికి మనం పుట్టినాం అనుకుంటాం, కానీ కాదండి. అప్పట్లో మనం అనేటోళ్ళు, ఎవరైనా ఎక్కువ తింటారే, నువ్వు తినడానికి పుట్టినవరా అని. కాదు, యాక్చువల్గా మనం బతకడానికి తింటున్నాం. సో దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని న్యూట్రిషన్స్ ఎంత ఉన్న ఫుడ్ తీసుకుంటే అంత మంచిది. మన బయట ఫుడ్ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. ఎస్పెషల్లీ చిన్నపిల్లలకైతే అస్సలే ఇవ్వకండి. ఈ కన్సిస్టెన్సీ చూసారా, మీకు కొంచెం పల్స కావాలంటే వేడి నీళ్ళు పోయండి. వేడి నీళ్ళు లేదు అనుకుంటే చన్నీళ్ళు పోస్తే కొంచెం మరగపెట్టండి. దీంట్లో మరగపెడితే మళ్ళీ దాన్ని ఏమంటారు, ఆ కన్సిస్టెన్సీ బాగుంటుంది. చన్నీళ్ళు పోసి వదిలిపెడితే వేడిగా ఉండదు, తినేటప్పుడు కూడా టేస్ట్ అనేది ఉండదన్నమాట. సో దీంట్లో కొంచెం నేను గీ వేసి 2 tablespoons, దీంట్లో కొంచెం జీరా, మిరియాల పొడి కూడా వేసాను. బాయిల్ చేసేటప్పుడు అది మన కరివేపాకు కూడా వేసాను. మీరు కావాలంటే వేయండి, లేకపోతే అవాయిడ్ చేయండి. సో ఇది అన్నమాట. దీంట్లో ఆల్రెడీ నేను పసుపు, ఉప్పు ముందే వేసేసాను కాబట్టి తాలింపులు వేయలేదు.
సో ఇలా చేసి మీరు పిల్లలకి మా బాబు మొత్తం తినేస్తాడండి. వీడికి 2 టైమ్స్ పెడతాను నేను, ఎందుకంటే 1 టైం అవ్వదు. సో అది వాడు నేను చేసేటప్పుడే వచ్చి మమ్మీ నేను హెల్ప్ చేస్తా. ఈజ్ 1 year 8 months. వాడు వచ్చి ఇది టచ్ చేయడం, అది ఇక చిన్నపిల్లలు ఉన్నది కదా, సో టమాటా తినడం అది చేస్తాను. చూసారా ఎంత డెలిషియస్ లంచ్ వాడిది. 1 cup కర్డ్ అండ్ మొరింగా సూప్, చేప తలకాయతో బెండకాయ పులుసు, చిన్న క్యారెట్ వాడి డెలిషియస్ లంచ్ అన్నమాట. చూడండి వాడు వెయిట్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.